నిఖిల్ మనసు ఏంటనేది చెప్పకుండానే అర్థం చేసుకోవచ్చని మరొకసారి లైవ్లో ఆ సంఘటన రుజువైందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ప్రేరణ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, అది కూడా మొదటి పెళ్లి రోజు. ఈ కిందలో భాగంగా లైవ్లో ప్రేరణ చాలా ఎమోషనల్ అవుతూ యష్మికి చెప్పింది, ఈరోజు నాది మా వారిది ఇద్దరిది కూడా పెళ్లి రోజు, కానీ ఆయన లేరు అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక అక్కడే ఉన్న నిఖిల్ ఈ విషయాన్ని విన్నాడు. వెంటనే నిఖిల్ అవినాష్ని అలాగే రోహిణిని ఇద్దరిని పిలిచి, అరే ఈరోజు ప్రేరణ పెళ్లి రోజు అంట, మీకు తెలుసా అంటే, లేదురా తెలీదు, వచ్చినప్పుడు చెప్పింది కానీ డేటు నేను మర్చిపోయానంటే, ఏం చేద్దామంటే ఈరోజు ప్రేరణ కోసం మనం ఒక సర్ప్రైజు, నేను ఎలాగో వంట చేస్తాను కాబట్టి నాకు టైం సరిపోదు, ప్రేరణ కోసం ఒక కేక్ రెడీ చెయ్యండి మీరు అంటే, ఈలోగా రోహిణి అంది, అరే కేక్ అంటే పెద్ద కష్టం కాబట్టి నా దగ్గర బ్రెడ్ జాము ఉంది కాబట్టి దాంతోనే ఒక చిన్న మినీ కేక్ని అయితే చేస్తానని నిఖిల్కి చెప్పింది. అయితే నిఖిల్ అన్నాడు, సరే నేను వంటలోగా ఫినిష్ చేసేస్తాను, ప్రేరణ ఎలాగో ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది కాబట్టి ప్రేరణ బయటకు వచ్చేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను, మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫ్రెష్ అప్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రేరణ కోసం ఒక మినీ కేక్ని రెడీ చేయండి అని చెప్తే, తప్పకుండా అంటూ అవినాష్ రోహిణి వీళ్ళిద్దరూ కూడా ఎంచక్క కేక్ అయితే చాలా బాగా రెడీ చేశారు. ఇక వెంటనే ప్రేరణ వచ్చింది. ప్రేరణ రాగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక చాట కూర్చొని ప్రేరణని పిలిచి ఆ కేక్ని రోహిణి రెడీ చేసింది తీసుకొచ్చి పెడితే, మీకు ఎలా తెలుసు అంటూ ప్రేరణ చాలా ఎగ్జైట్మెంట్తో అడిగింది. దీంతో రోహిణి అంది, నాకు నిఖిల్ చెప్పాడంటే, అరే నిఖిల్ నీకెలా తెలుసురా, నేను చెప్పలేదు కదా అంటే, ఇందాక వాష్రూమ్ దగ్గర యష్మితో ఫీల్ అవుతున్నా కదా విన్నానులే అంటే, రే నిజమైన ఫ్రెండ్ నువ్వురా, నువ్వే కాదు వీళ్ళందరూ కూడా అంటూ, సరే ఎన్నెన్నో అనుకుంటూ అన్నీ జరుగుతాయో పద కేక్ కట్ చేయంటూ రోహిణి కామెడీ చేయడంతో ఇక ప్రేరణ చాలా ఎమోషనల్ అయ్యి మరీ కేక్ కట్ చేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా తినిపించింది. అలాగే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రేరణ, ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ విషెస్ తెలియజేశారు. ఇక నిఖిల్ ప్రేరణ దగ్గరికి వచ్చి, అరే నువ్వెప్పుడు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, అలాగే ఇలాగే అల్లరి చేస్తూ మీ ఆయన బుర్ర తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ప్రేరణకి చెప్తుంటే ప్రేరణ చాలా ఎమోషనల్ అయ్యి, థ్యాంక్ యూ సో మచ్ రా నిఖిల్, 100 మంది ఫ్రెండ్స్ ఉండే కన్నా నీలాంటోడు నిజాయితీగా ఉండే ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలరా అంటూ ప్రేరణ అయితే నిఖిల్ని ఆకాశానికి ఎత్తేసింది. మరి మన తరపు నుంచి కూడా ప్రేరణకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేసేద్దాం. మరి మొత్తానికి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అడిగిందే అమ్మాయిన అన్నం పెట్టదు, కానీ నిఖిల్ అందరి అవసరాలు అందరూ విషయాలు కూడా తెలుసుకొని మరి రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇందుకే మరి ఈ సీజన్ విన్నర్ని నిఖిల్ చేయాలని ఆడియన్స్ బయట ఎదురు చూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.